హలో, లాస్ట్ వీడియోలో ఒక విల్లా చూసారు కదా, ఇది సెకండ్ విల్లా అన్నమాట. రిసెప్షన్, క్యాంటీన్ అన్ని ఆ విల్లా నుంచే ఉంటాయి. సో ఈ విల్లా నుంచి అక్కడికి బై వాక్ వెళ్ళొచ్చు, పక్కనే ఉంటుంది కాబట్టి. మేమైతే రాగానే రూమ్ చెక్ ఇన్ చేసి దాని తర్వాత లంచ్ చేసాము. ఎప్పట్లానే లంచ్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. ఇక్కడ యాక్టివిటీస్ ఏమన్నా చేయాలి అంటే ఒక ఫ్లోర్ మొత్తము ఇలా ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఇంకా అవుట్డోర్ అయితే మనం హైకింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ చేయొచ్చు. ఈవినింగ్ అవ్వగానే మేము గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసాము. ఇదంతా పార్క్ ఏరియా ఉంటుంది. వాకింగ్ చేయడం కోసము ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టారో. నాలాంటి గ్రీనరీ ఇష్టపడే వాళ్ళ కోసము ఇలాంటి ప్లేస్ ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ అవ్వగానే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మైండ్ మొత్తం చాలా రిలాక్స్ అయిపోతుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ విల్లా అన్నమాట. అక్కడ నుంచి ఈ స్టెప్స్ మొత్తం దిగి కిందకి వస్తే ఇప్పుడు మనకిచ్చిన సెకండ్ విల్లా అన్నమాట. ఇంకా ఈ ప్లేస్ కౌలాలంపూర్ నుంచి 1.5 అవర్ జర్నీ ఉంటుంది. ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ గ్రాబ్ ద్వారా ఫుడ్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. మేమైతే ఈవినింగ్ మొత్తము ఏ కార్నర్ కూడా వదలకుండా పార్క్ మొత్తం తిరిగేసాము. మనకి ఇచ్చిన రూమ్ కి బాల్కనీ చాలా స్పేషియస్ గా ఉంది కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా ఈ టీ స్టఫ్ క్యారీ చేస్తాం కదా, ఈసారి దాంతో పాటు బజ్జీ స్టఫ్ కూడా తెచ్చుకున్నాము. ఇలా టీతో పాటు బజ్జీ చేసుకొని ఆ నైట్ కి డిన్నర్ లాగా అవే సెట్ చేసుకున్నాం. ఈ హోటల్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది, కానీ అది బఫెట్ అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ప్లేట్ మీల్ తో పాటు కాఫీ డ్రింక్ ఇస్తారు. ఇంకా ఇంతే, ఇలానే మా డే స్పెండ్ అయిపోయింది. మరి ఉంటాను, సీ యు దెన్.